49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సో మహారాష్ట్రలో రెండో గేమ్ బీజేపీ ఆడారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ శరద్ పవార్ గారిది ఎన్సీపీ. అక్కడ కూడా ఒక స్ప్లిట్ చేయాలి కదా. దీనికన్నా ముందు జరిగింది, మీకు గుర్తుంటుంది. ఒకరోజు ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ రాత్రికి ప్రమాణ స్వీకారం చేశారు అజిత్ పవార్తో వెళ్ళి. ఆ గవర్నమెంట్ ఒక రోజులో పడిపోయింది. అప్పుడు అజిత్ పవార్ గారు ఫస్ట్ సపోర్ట్ చేస్తారని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మళ్ళీ సపోర్ట్ వెనకకి తీసుకున్నారు. ఈసారి బీజేపీ డిసైడ్ చేశారు, ఈసారి గేమ్ బాగా ఆడాలి. అజిత్ పవార్ గారిని పార్టీ నుంచి బయటికి తీసుకొచ్చారు, స్ప్లిట్ చేశారు పార్టీ. అక్కడ కూడా అది జరిగింది. సింపుల్ ఈయన తీసుకెళ్ళిపోయారు అజిత్ పవార్. పాపం శరద్ పవార్ ఆయనకి అట్లనే ఒంట్లో బాగాలేదు, ఆయనకి బాగాలేడు, ఆయన కూతురేమో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఆమె నార్త్లో చూసుకుంటూ ఈయనే ఉండే పార్టీది మెయిన్. కానీ దాని తర్వాత అజిత్ పవార్ గారితో జరిగిన ట్రాజెడీ మనకు తెలిసింది. ఇప్పుడు ఎన్సీపీ ఉందా అంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఆ సంగతికి వచ్చేసారు. ఒకవైపు శరద్ పవార్ గారు, ఆయన ఎప్పుడు పోతారో తెలియదు. సుప్రియా సూలేకి అంత పొజిషన్ లేదు పార్టీలో. అజిత్ పవార్ గారు లేరు, ఆమె సతీమణి పోటీ చేశారు ఈసారి. కానీ దాని తర్వాత ఆమె కూడా అంత ఓన్లీ ఫిగర్ హెడ్, ఆమె అంతే, దానికన్నా ఎక్కువ ఆమె చేయలేరు. సో అక్కడ ఇద్దరు పార్టీని ఫినిష్ చేసేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఆన్ దర్ ఓన్ పోటీ చేసి ఆన్ దర్ ఓన్ మెజారిటీ తీసుకుంటారు. వీరిద్దరిని పక్కన పెట్టేస్తారు. ఎక్కువ లొల్లి చేయకండి, మీకు 20-30 సీట్లు ఇస్తే దాంట్లో పోటీ చేయండి మీరు అని చెప్పేసి. సో రెండో స్టేట్ అయిపోయింది ఒకటి. ఇక్కడ బీహార్, ఇక్కడ వెస్ట్ బెంగాల్ జరిగితే దానికన్నా ముందు మహారాష్ట్ర ఫస్ట్ జరిగింది. దానికన్నా ముందు గేమ్ ఆడారు కర్ణాటకలో కుమారస్వామి. కర్ణాటకలో ఒక టైంలో బీజేపీ లేకుండే 20 సంవత్సరాల ముందు. జేడిఎస్ అండ్ కాంగ్రెస్, అక్కడ పెద్ద కాంగ్రెస్ 36-38 ముఖ్యమంత్రులు ఉన్నారు. దాంట్లో 2-3 ఆపోజిషన్ నుంచి వచ్చారు. ఒకరు రామకృష్ణ హెగడే జనతా పార్టీ నుంచి ఆ టైంలో. మిగతా అందరూ నిజలింగప్ప నుంచి సిద్ధరామయ్య దాకా కాంగ్రెస్ వాళ్ళే మొత్తం. అడ్మిట్లో 2-3 బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చారు. యడ్యూరప్ప గారు వచ్చారు, దాని తర్వాత బొమ్మాయి గారు వచ్చారు, బొమ్మాయి గారు కొడుకు దట్ ఈస్ బొమ్మాయి వచ్చారు. ఇట్లాంటి చిన్న చిన్న లీడర్స్ని కొంతమంది తీసుకున్నారు, కానీ మిగతా అంతా కాంగ్రెస్ వాళ్ళు ఉండే. సో 30 మంది అని చెప్పొచ్చు. కర్ణాటకలో బీజేపీ రియలైజ్ చేశారు ఒక 15 సంవత్సరాల ముందు, మేము పైకి రావాలంటే ఈ జేడీఎస్ అని పార్టీ ఉంది చూడండి, వీళ్ళని ఫినిష్ చేయాలి. సో యడ్యూరప్ప గారు వచ్చారు, వాళ్ళతో పొత్తు చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సపోర్ట్ విత్డ్రా చేశారు కుమారస్వామి. దానికన్నా ముందు ఆయన కాంగ్రెస్తో వెళ్ళి అక్కడ కూడా సపోర్ట్ విత్డ్రా చేశారు. సో బీజేపీకి తెలిసిపోయింది ఈయన రిలయబుల్ పార్ట్నర్ కాదు, ఇటు వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, ఆయారాం గయారాం అంటాం హిందీలో. ఈయన మీద కాన్ఫిడెన్స్ లేదు మాకు, పని చేద్దాం, ఈయన ఫినిష్ చేసేద్దామని చెప్పి మెల్లగా జేడీఎస్ ఎక్కడెక్కడ పోటీ చేస్తారో అక్కడ అన్ని బీజేపీ పోటీ చేయడం మొదలుపెట్టారు, పొత్తు ఉంటే కూడా. దీని తర్వాత కుమారస్వామి గారిని లాస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత 2024 ఆయన తెలిసిపోయింది మా గవర్నమెంట్ లేదు, నేను ఉండను, వాళ్ళ బ్రదర్ రేవన్న కొడుకు వ్యతిరేకంగా కేసు ఒకటి వచ్చింది. సో ఇప్పుడు పార్టీని నన్ను ఫినిష్ చేసేస్తున్నారు, పర్సనల్ కూడా ఫినిష్ చేసేస్తున్నారు, సెక్షువల్ హరాస్మెంట్ కేసు అది అని చెప్పి. ఇప్పుడు నేను ఉండలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళి యూనియన్ మినిస్టర్ చేశారు ఆయన్ని. నాన్నగారినేమో తీసుకెళ్ళి దేవగౌడ గారిని రాజ్యసభ మెంబర్ చేసేసారు. పాప ఆయన ఒక ప్రధానమంత్రి ఉన్నారు ముందు, ఆయన తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టారు బీజేపీ వాళ్ళు. దాంతో అది ఫినిష్. ఇప్పుడు ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అయిపోయిండు దేవగౌడ గారు, కుమారస్వామి ఏమో ఢిల్లీలో కూర్చున్నారు. పార్టీ ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. మాండ్యా పార్టీ అంటుండే ముందు, మాండ్యా చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యున్సీ కలుతుండే 20-25 కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు వాళ్ళు 5 కాన్స్టిట్యున్సీలు కూడా కలవలేకపోతున్నారు. కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక అంటారు, ఆ ఏరియాలో కలవలేకపోతున్నారు. రాయచూర్ బెల్లారి అక్కడ కూడా అది కూడా వాళ్ళ స్ట్రాంగ్ ఏరియా ఉండే, అక్కడ కూడా లేదు, ఇప్పుడు ఎక్కడ లేదు. సో కర్ణాటకలో కూడా ఫినిష్ చేస్తారు. బీజేపీ ఈసారి పోటీ చేస్తారు, ఎస్ పొత్తు ఉంటుంది, ఎస్, కానీ ఏదో 20 సీట్లు చెప్పినట్టు వింటేనే అంతే. నెక్స్ట్ బీహార్లో ఏం జరిగింది మీకు తెలుసు. బీహార్లో చాలా సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు పరిపాలన చేస్తున్నారు. అక్కడ కూడా బీజేపీ ఏం చేయలేకపోయారు. చాలాసార్లు చెప్పారు మేము, అంటే బీజేపీకి లీడర్ లేకుండా. అక్కడ సుశీల్ కుమార్ మోదీ అని ఉండే, ఆయన చనిపోయారు కొన్ని సంవత్సరాల ముందు. ఇవాళ ఓన్లీ లీడర్, కానీ ఆయన ఎప్పుడు చూసినా ఆయన పర్మనెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసేసారు ఆయన్ని. ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు పాపం, అది కాలేని ఆయన అన్ఫినిష్ డ్రీమ్గా చనిపోయారు ఆయన. బీజేపీ ఏం చేయలేకపోయారు, చాలా సంవత్సరాలు చూసారు. నితీష్ కుమార్ ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఏం చెప్తారంటే నా లాస్ట్ ఎలక్షన్ అంటాడు మీటింగ్లో. దాని తర్వాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ టైం అంటాడు ఇది లాస్ట్ ఎలక్షన్, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి. కరెక్ట్, ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. చాలాసార్లు బీజేపీలు చెప్పారు మా వాళ్ళు ముఖ్యమంత్రి, నేను నా కొడుకు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి చేయాలి, అదే ఆయనకి ఏముండే లైఫ్లో. బీజేపీ అనుకున్న ఈ కొడుకు చూసుకోవాలి, మన కర్ణాటకలో చూసుకున్నాం కదా ఒక కొడుకుని, ఇక్కడ కూడా ఒక కొడుకుని చూసుకుందామని అంటే రానియలేదు పైకి. ఎలక్షన్ కూడా ఆయన పాపం పొలిటిక్స్లో కూడా లేడు ముందు యాక్చువల్లీ ఆ కొడుకు. దాని తర్వాత ఏం చేశారు, సడన్గా ఒకరోజు
సర్ప్రైజ్గా మీరు చూసుంటారు 6 నెలల ముందు 3-4 నెలల ముందు రైట్ నేను రాజీనామా చేస్తున్నాను. చేస్తున్నాను ఆలోచించారు, ఒక ముఖ్యమంత్రి వచ్చి చెప్తే నేను రాజీనామా చేస్తున్నాడు. సరే వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతాడు? లేదు. బీజేపీ వాళ్ళు అయ్యారు. వాళ్ళ కొడుకుని తీసుకొని ఏదో మినిస్టర్ చేశారు అంతే. అక్కడ కూడా నెక్స్ట్ ఎలక్షన్ జేడీయూ అనే పార్టీ ఉండదు. ఉంటే కూడా బీజేపీతో పోటీ చేస్తారు, బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తారు అంతే. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ నినాదం ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు కదా, మరి ఇదంతా ఏంటంటారు మరి ఇప్పుడు వీళ్ళ ఎందుకంటే- వీళ్ళ మీద ఏంటి అసలు మరి? ఎందుకంటే వాళ్ళు ఏం చూసారంటే అలయన్స్ పార్ట్నర్స్ ట్రస్ట్ వర్తీ లేరు, అంటే వాళ్ళని నమ్మలేరు. ఇవాళ ఉంటారు రేపు పోతారు వాళ్ళని భయం ఉండే. నితీష్ కుమార్ 3 సార్లు పార్టీ మార్చారు, అవును, అలయన్స్ అవును. మార్చారు. అవును. కుమారస్వామి చేశాడు. వీళ్ళని ఎవరు నమ్మలేము. ఈ షిండే కూడా నమ్మలేము. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు షిండే అన్నారు మేము సపరేట్గా పోటీ చేయబోతున్నారు, చేసుకో అని చెప్పారు బీజేపీ. చేశారు కూడా, ఓడిపోయాడు. ఓకే, కొన్ని ప్లేసెస్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారు శరద్ పవార్తో, కొన్ని ప్లేసెస్ ఉద్ధవ్ థాకరేతో పొత్తు పెట్టుకున్నాడు ఎవరు, షిండే గారు. బీజేపీ అన్నారు చేయండి, మెజారిటీ సీట్స్ బీజేపీ గెలిచారు, మెజారిటీ కార్పొరేషన్ బీజేపీ గెలిచారు. దాంతో షిండే మళ్ళీ తిరిగి వచ్చారు. సారీ తప్పైపోయిందండి. అచ్చా అట్లా అయిందా, తప్పైందా, వెరీ గుడ్, మీరు ఎక్కడున్నారు అక్కడే కూర్చోండి, మేము ఎన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు తీసుకోండి అంతే అని చెప్పి అయిపోయింది. సో ఆయనకు అక్కడ ఫినిష్ చేసేసారు. సో బీజేపీ ఏమంటే వీళ్ళ థ్రెట్, వీళ్ళు రేపు వచ్చి బ్లాక్మెయిల్ చేయకూడదు. మీరు ఆలోచించండి, అదే చెప్పాను వెస్ట్ బెంగాల్ గురించి. బీజేపీకి 150 సీట్లు వస్తే 294 ఎంత ఉంటాయి కదా, సో అక్కడి నుంచి మీరు చూసుకుంటే హాఫ్ రావాలి కదా. అది రాకపోతే ఎట్లా, బీజేపీకి ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పాత సమస్యలు వచ్చేస్తాయి. వస్తాయి. సో బీజేపీ ఏం చేస్తారు, ఈసారి 208 వచ్చేస్తుంది, మాకు ఇప్పుడు టెన్షన్ లేదు, మాకు ఎవ్వరు అక్కర్లేదు. Right. వీళ్ళని తీసుకుంటే మళ్ళీ మాకు మీరు చెప్పినట్లు వాషింగ్ మిషన్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కడిగి పెట్టి వాళ్ళని ఫ్రెష్గా చేయాలి, మాకు అక్కర్లేదు. వీళ్ళు అక్కడ నుండి కేసులు పడని ఏమైనా కానీ వాడు తర్వాత వాడు రాజీనామా చేసి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 2000 మంది మున్సిపల్ కౌన్సిలర్ రిజైన్ చేశారు టీఎంసీ. అవును సార్, అవును. డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపాలిటీ పోయింది. అక్కడ రేపు మళ్ళీ ఎలక్షన్ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారు, టీఎంసీ వాళ్ళు ఉండరు. ఇది జరగబోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కాంగ్రెస్ ముక్తి భారత్ అంటే కాంగ్రెస్ ఉన్నది 2వ స్టేట్లో చెప్పాను దీనికన్నా ముందు. ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక. కేరళలో అలయన్స్లో ఉన్నారు వాళ్ళు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో యూడిఎఫ్ అంటారు వాళ్ళు. ఓకే, అక్కడ కూడా ఉందనుకుందాం 3 స్టేట్లు. దీంట్లో కర్ణాటక ఏ రోజైనా మారచ్చు, దానికోసం ఇప్పుడు ముఖ్యమంత్రినే మార్చేశారు. ఎందుకంటే యాంటీ ఇన్కమెన్సీ హెవీగా ఉంది, సిద్ధరామయ్య గారి వ్యతిరేకత ఎక్కువ ఉంది. సిద్ధరామయ్య గారి ఒక్కరిగా కమ్యూనిటీ కోపం ఉంది, ఆయన వాళ్ళ మనిషిని ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పుడు ఆయన చేస్తే లింగాయట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. లింగాయట్ వాళ్ళు అంటే మమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి, మా మనిషిని. అక్కడ పెద్ద మఠాలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కర్ణాటకలో పాలిటిక్స్లో. సో అక్కడ ఒక మార్పు రావచ్చు అంటే ఇంకా ఎలక్షన్ టైం ఉంది అక్కడ. బహుశా ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్ తర్వాత ఇక్కడ రిజల్ట్ కూడా ప్రెడిక్ట్ చేయలేరండి, వెరీ ఆనెస్ట్. నేను కూడా తప్పు చేశాను, నేను కూడా చాలా మటు అనాలిసిస్ చూసి మమతా బెనర్జీ గెలుస్తుంది కానీ మెజారిటీ తక్కువ వస్తుంది అని చెప్పాను. కానీ ఇంత మెజారిటీ వస్తుందని బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళలో ఊహించలేదు. వాళ్ళు 208 సీట్లు వస్తుందని. సో ఇది జరిగింది. సో బీజేపీ స్ట్రాటజీ చాలా క్లియర్. ఇక్కడ గుజరాత్ నుంచి అక్కడ అస్సాం దాకా, అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో, జమ్మూ అట్లీస్ట్ కాశ్మీర్ కాకుండా కానీ జమ్మూ నుంచి టిల్ కేరళ వీళ్ళ పరిపాలన ఉండాలని చూస్తున్నారు. దాంట్లో ఒక 5-6 స్టేట్లు మిగిలిపోయాయి. సో అంటే ఇక్కడ ఇప్పుడు చూస్తే వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసుకున్నట్టయితే సార్, ఇప్పటివరకు మమతా బెనర్జీ పేరు మాత్రం వినిపించింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే అభిషేక్ బెనర్జీ పేరు ఇప్పుడు ఈ ఋతువ్రత పేరు వినిపిస్తుంది. అంటే వాళ్ళే ముందుకు వచ్చి నేను ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ లీడర్ అని తను చెప్పుకుంటున్నాను నేను అని చెప్పేసి, అసలు ఇతను ఎవరు సార్ మళ్ళీ కొత్తగా నిల్చున్న ఈ పర్సన్ ఏంటంటారు, ఇతని హిస్టరీ ఏంటి అసలు? కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాడు, సిపిఎం నుంచి. ఓకే, సిపిఎం నుంచి వచ్చారు. సిపిఎం యూత్ లీడర్ ఉండే వాడు సిపిఎం పరిపాలిస్తున్నప్పుడు. అప్పుడు ఈయన వ్యతిరేకంగా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది, ఒక మహిళ కేసు వేసింది, సెక్షువల్లీ హెరాస్ చేశాడని చెప్పి. ఈయన సీతారాం యెచూరి చెంచా, పెద్ద సీతారాం యెచూరి ఫాలోవర్. ఈయన గురు సీతారాం యెచూరి, ఋతుప్రతాప్ బెనర్జీది. సో పార్టీ ఏమో ఎక్కువ, అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి, అప్పుడు ఆయన చనిపోలేదు, ఇంకా బతుకున్నారు ఆ టైం. ఎక్కువ స్టెప్స్ తీసుకోలేకపోయారు. ఏం చేయాలి, వీళ్ళు తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది అట్లా యాజ్ ఇట్ ఈజ్ మమతా బెనర్జీ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పి బయట నుంచి గొడవ చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఈయన తీసేస్తే మనకి అంత సంగతి చేయలేమని చెప్పి వాళ్ళు అట్లనే కొన్ని రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్లనే ఉన్నారు. ఒకరోజు దొరికింది వీడు. ఏమైందంటే వీడి చేతికి ఒక యాపిల్ వాచ్, ఒక మాంట్ బ్లాంక్ పెన్ అండ్ యాపిల్ ఐఫోన్ తీసుకొని తిరుగుతున్నాడు. ఇది కెమెరాల్లో వచ్చింది.
ఏదో వీడియో వచ్చింది, కెమెరా ఏదో ఛానల్ వాళ్ళు తీసుకున్నారు, అదన్నీ న్యూస్లో వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ యంగ్ లీడర్, అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా అంటే పాత నోకియా ఫోన్ వాడాలని వీళ్ళకి లాజిక్ ఉంది. ఓకే, ఇంకా ఏంటి, ఆర్భాటాలకేం వెళ్ళకుండా 5 రూపాయల పెన్ను వాడాలి, హెచ్ఎంటీ వాచ్ వేసుకోవాలి, ఇట్లా ఉన్న వాళ్ళ పాత ఫిలాసఫీ అది. ఈయనేమో మాన్ బ్లాంక్ పెన్ను 80,000 రూపాయలది, ఒక యాపిల్ వాచ్ అది ఉంటుంది 1,50,000, యాపిల్ ఫోన్ అది ఉంటుంది 1,00,000. ఇదేంటి అని చెప్పేసి వీళ్ళని ఎంక్వైరీ పెట్టారు వాళ్ళ మీద. ఆలోచించండి, సెక్షువల్ హరాస్మెంట్ కేసు పక్కన పెట్టేశారు, కానీ దీంట్లో దొరికినాడు. పార్టీ పాలిట్ బ్యూరో ఎంక్వైరీ పెట్టిండు, వీడిని డబ్బులు సంపాదిస్తున్నాడు ఎక్కడి నుంచో, ఇది పార్టీ వ్యతిరేకత, ఇదంతా మనంతా వర్కింగ్ క్లాస్, మనం 5 రూపాయల పెన్ వాడుకుంటాం, ఈడేంటి 80,000 రూపాయల పెన్ వాడుకుంటున్నాం అని చెప్పి వాళ్ళని పార్టీ నుంచి తీసేసారు. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్, అంటే అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇంకా కనుక్కోలేదు అంటారా సార్? అదే యాక్చువల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఉంది, కానీ అది తీసేస్తే పార్టీకి ఇమేజ్ పోతుంది కదా. మా పార్టీలో కూడా ఇట్లా చేసిండు పని అని చెప్పేసి అది బాగుండదు కదా వాళ్ళకి. ఓకే, ఇదే సిపిఎంలో కేరళలో శశి అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈసారి ఓడిపోయాడు. రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన మీద అలిగేషన్స్, ఆయన ఎప్పటి నుంచో ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ పార్టీ మహిళలే అలిగేషన్స్ చేశారు, బయట వాళ్ళు కూడా కాదు, అందులో ఉన్న మహిళలే చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళ పార్టీ వైపు నుంచి ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టారు, ఆ ఎంక్వైరీ నడిపించారు, చాలా క్లీన్ అని చెప్పేసి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఈ బృందా కారాట్ వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో కమిటీలో, ఆలోచించండి. ఓకే, కేరళలో శ్రీమతి అని చెప్పి ఒక అమ్మాయి, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్, ఆమె కూడా వచ్చింది. వీళ్ళందరూ వచ్చి క్లీన్ చిట్ ఇచ్చేసారు శశికి, ఈసారి ఓడిపోయాడు. అట్లా జరుగుతుందని వీళ్ళకి తెలుసు, అండ్ హీ వాజ్ ద యూత్ లీడర్. తీసేసారు పార్టీ నుంచి. రితుప్రతాప్ బెనర్జీ ఏం చేయాలి ఇప్పుడు, ఆయన మమతా బెనర్జీ దగ్గర వెళ్ళండి. ఇప్పుడు మమతా బెనర్జీ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, మమతా బెనర్జీ వెళ్ళి ఇట్లా అప్పుడు ఆల్మోస్ట్ ఆమె గెలవడానికి వస్తున్న ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. హీ జాయిన్ టీఎంసీ. జాయిన్ చేయడం మమతా బెనర్జీ ఆయన్ని తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తృణమూల్లో కూడా ఒక ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉంది, వాన్ని ప్రెసిడెంట్ చేశారు ఆయన్ని. సో రితుప్రతాప్ బెనర్జీ దాని తర్వాత రాజ్యసభకి పంపించారు ఆయన. సో ఇదే మనిషి ఇప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకంగా, ఏది మమతా బెనర్జీ పార్టీలో తీసుకొచ్చిన మనిషి మమతా బెనర్జీ వెనక నుంచి పొడిచి ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ సినిమా లాజిక్ వచ్చేస్తున్నారు. ఇది జరిగింది. సో మీరు ఈ రితుప్రతాప్ బెనర్జీ లాంటి చాలా మంది దొరుకుతారు మీకు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే అంటారు, షిండే నన్ను వెనక నుంచి పొడిచిన అంటారు. ఓకే, బీహార్లో ఇంకొక స్టోరీ చెప్తారు, ఇక్కడ కర్ణాటకలో ఇంకొక స్టోరీ వస్తుంది, మీకు ప్రతి చోట్ల ఇంకొక స్టోరీ వస్తుంది. కానీ బీజేపీ స్ట్రాటజీ ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళు చాలా అగ్రెసివ్ అయిన పార్టీ. వాళ్ళు ఒకసారి ఒక డిసైడ్ చేస్తే వాళ్ళు సాధిస్తారు. అది టైం తీసుకున్నా కానీ 15 సంవత్సరాలు పట్టింది బెంగాల్లో పవర్లో రావడానికి, కానీ అప్పటి నుంచే మొదలుపెట్టారు. 3 సీట్ల నుంచి 3 గెలిచారు, 3 నుంచి 75, 75 నుంచి 77, 77 నుంచి 208. 1984 80లో పార్టీ ఫామ్ అయింది, 84లో ఫస్ట్ ఎలక్షన్ 2 సీట్లు గెలిచారు బీజేపీ. హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, అక్కడేమో మేసా నుంచి ఆకార్ పటేల్ గారు. ఆ 2 సీట్ల నుంచి ఎక్కడికి వచ్చారు బీజేపీ ఇప్పుడు ఆలోచించారు. సో వాళ్ళ దాంట్లో వాళ్ళకి చిన్న మున్సిపల్ ఎలక్షన్ కూడా ఒక లోక్సభ ఎలక్షన్ లాగా చూసుకుంటారు. వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తారు. ఒక మెథడ్ మ్యాడ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. చాలా మటుకు ఎలక్ట్రల్ లిస్ట్ కానీ దీనిది ఈవెన్ మీరు ఎస్ఐఆర్ ప్రాసెస్ చూసుంటారు. బీజేపీ వాళ్ళు చాలా ఎన్ష్యూర్ చేశారు వాళ్ళ వైపు నుంచి ఎవరు డిలీట్ కాకూడదని చెప్పేసి. వాళ్ళు తీసుకొచ్చి ఫామ్ ఫిలప్ చేసి ప్రూఫ్కి ఇచ్చేసి అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తారు. వాళ్ళు మెథాడికల్గా పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓవైసీ గారు అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర నేర్చుకుని అట్లా వాళ్ళు చేసినట్టు చేయండి అని చెప్పేసి. ఇది వాళ్ళ వర్కింగ్ మెథడాలజీ, వాళ్ళ బ్లడ్లో ఉంది అది.